ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తిరుమల కాలినడక మార్గంలో తిరిగి మరోసారి వన్యమృగాల సంచారం, వన్యమృగాలైనటువంటి చిరుత, అదేవిధంగా ఎలుగుబంటి సంచారము మార్చి నెలలో పూర్తిగా 4 నుంచి 5 దప్పాలు సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ శాఖ, అదేవిధంగా టీటీడీ సంబంధించినటువంటి అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి రికార్డ్ అయినట్లుగా కూడా వాళ్ళు మీడియాకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఏదైతే కౌశిక్, అదేవిధంగా లక్షితపై దాడి చేసిన అనంతరం కూడా ఇటు ప్రభుత్వ రంగ అటవీ శాఖ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అటవీ శాఖ ఏదైతే ప్రస్తుతం నేను నిల్చుని నాకు కేవలము 30 మీటర్ల దూరంలో ఉండేటువంటి నరసింహస్వామి దేవాలయం నుంచి అదేవిధంగా ఆంజనేయ స్వామి మైలు వరకు, 7వ మైలు వరకు ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే దాదాపు 6 చిరుతలను కూడా బోన్లో బంధించి వాటిని తిరుపతి జూ పార్క్ షిఫ్ట్ చేసి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు దాన్ని మానిటరింగ్లో ఉంచిన తరువాత లక్షితపై దాడి చేసినటువంటి చిరుత ఏది అని ఇటు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం కూడా ఆ చిరుతను మాత్రమే ఇటు జూ పార్క్లో ఉంచి మిగిలిన చిరుతల్ని ఇటు విశాఖ, అదేవిధంగా హైదరాబాద్ జూలకు, దట్టమైన అటవీ ప్రాంతాలకు వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ చిరుతల బెడద తప్పింది అనుకునేటువంటి శ్రీవారి భక్తులకు ఇవాళ కలకలం రేపుతూ కూడా పూర్తి స్థాయిలో మరో చిరుత, మరో ఎలుగుబంటి ఇటు తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి సంచరిస్తున్నాయనేటువంటి వార్త మరి కాస్త శ్రీవారి భక్తుల్లో ఒకంత ఆందోళన కలిగించేటువంటి విషయంగానే చెప్పొచ్చు. అయితే మొదటి నుంచి ప్రభుత్వ రంగ అటవీ సంస్థ ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల అలిపిరి కాలినడక మార్గం అనేది పూర్తి స్థాయిలో దట్టమైనటువంటి శేషాచల అటవీ ప్రాంతం గుండా ఏర్పడినటువంటి మార్గము. ఈ మార్గం అనేది ఈ అటవీ ప్రాంతము మధ్య మార్గం నుండి కూడా వెళ్తుంటుంది కాబట్టి ఈ అటవీ ప్రాంతంలో క్రూరమైనటువంటి మృగాలు అనేక ఏండ్లుగా గడిచినటువంటి అనేక ఏండ్ల నుంచి కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటూ కూడా వాటి ఆహార నిమిత్తం కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంటే నడక మార్గం నుంచి ఇటువైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతం కావచ్చు, అటువైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతం వద్దకు తిరుగుతూ ఉండడం, సంచరిస్తూ ఉండడం సర్వసాధారణం. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇవి భక్తులపై దాడికి పాల్పడలేదు. అయితే గడిచినటువంటి కొద్ది రోజులు, అంటే గత ఏడాది జరిగినటువంటి కౌశిక్ లక్షితపై దాడి అనంతరం కూడా ఇటు అటవీ శాఖ కావచ్చు, టీటీడీ కావచ్చు ఒకంత అలర్ట్ అయింది. మరోసారి ఏ భక్తుడిపైన కూడా ఈ వన్యమృగాలు దాడి చేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ వచ్చింది. ఒకవైపు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, బోన్ల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా 24/7 మానిటరింగ్ సిస్టమ్స్ ఏర్పాటుతో సహా ఒక యూనిట్ని దానికోసం ప్రత్యేకించి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 7వ మైల్ నుంచి కూడా నరసింహస్వామి దేవాలయం వరకు కూడా చేతి కలర్ను అందించి భక్తులకి ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమంతో పాటు భక్తులందరూ కూడా గుంపుగా వెళ్ళాలి, గోవిందనామస్మరణలు చేస్తూ వెళ్ళాలి. వన్యమృగాలు వస్తే కనుక గుంపుగా ఉండేటువంటి పరిస్థితుల్లో వాటి దాడిని అరికట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పే భావనతో భక్తుల్ని అలిపిరి దగ్గర నుంచి కూడా అలర్ట్ చేసేటువంటి సిస్టమ్ని అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ప్రభుత్వ రంగ అటవీ సంస్థ కూడా కావచ్చు నేటికి ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చిరుతల సంచారము పూర్తిగా తొలగిపోయింది అనేటువంటి అభద్రతా భావంతో ఏ భక్తులు కూడా వెళ్ళకూడదు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, చాలా సురక్షితంగా, భద్రంగా గుంపులుగా వెళ్ళాలి అనేటువంటి సూచిక బోర్డులను ఏర్పాటుతో పాటు నడక మార్గంలో ఉండేటువంటి మైక్ సెట్ల ద్వారా అనునిత్యం కూడా భక్తులను అలర్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే మాత్రం తరచూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ చిరుత ఏదైతే మనకు మార్చి నెలలో దాదాపు 4 నుంచి 5 దపాలు కంటపడినటువంటి ట్రాప్ కెమెరాలు కంటపడినటువంటి ఈ చిరుతను బంధించడానికైతే మాత్రం అది ఇంతవరకు జనసంచారంలోకి రావడం లేదు. ఏదైతే భక్తుల తాకిడి తక్కువగా ఉండేటువంటి సమయంలో, అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత వేకోజాంలో 3 గంటల వరకు కూడా భక్తులను నిరోధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే అవి ఈ కాలినడక బాట ఏదైతే ఉందో ఇటువైపు నేను నిల్చున్నటువంటి అటవీ ప్రాంతం నుంచి అటువైపు అటవీ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంటే ఆహారం ఇటువైపు దొరకనటువంటి పరిస్థితుల్లోనో, మరోవైపు వేసవి తాపం మొదలైనటువంటి పరిస్థితి మార్చి చివరాఖరి నుంచే కూడా బగ్గుమంటూ బాణుడు బగబగలు చుమ్ముతున్నటువంటి నేపథ్యంలోనే నీటి ఎద్దడి ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎక్కడైతే నీటి సోర్స్ అయితే ఉంటుందో దట్టమైన అటవీ ప్రాంతంలో అవన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కొత్త నీటి జాడల కోసం ఆ చిరుతలు కావచ్చు, అదేవిధంగా ఆహారం కోసం పూర్తిగా కూడా అవి మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆ చిరుత ఇటువైపుగా సంచరించున్నట్టు అటవీ శాఖ ఒక భావనకు అయితే వస్తుంది. అది కనుక భక్తులకు అప్రోచింగ్గా దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా దాన్ని బంధించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంతవరకు కూడా దానికి స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో వాటికి తిరగడానికి హక్కు ఉంది కాబట్టి వాటిని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అది ఏనాడైతే భక్తులకి హాని తలపెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తూ భక్తులు గుంపుగా తిరిగేటువంటి వైపు కనుక తన అడుగులు మొదలు పెడితే
క్షణం నుంచే కూడా అటవీ శాఖ అయితే మాత్రం ఆ చిరుతను బంధించేటువంటి పరిస్థితుల్లో చాలా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తిరుపతి సంబంధించినటువంటి డిఎఫ్ఓ సతీష్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా చిరుతల బెడద అలిపిరి కాలినడక మార్గంలో పూర్తిగా తొలగిపోయింది. ఇంకా ఏమాత్రం కూడా భయాందోళనకు చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావాన్ని భక్తులు పూర్తి స్థాయిలో కూడా తమ మదిలో నుంచి తొలగించి వేయాలి. అనునిత్యం కూడా చాలా సురక్షితంగా గుంపులుగా భద్రతా భావంతోనే చాలా సురక్షితంగా వెళ్ళేటువంటి ప్రయత్నాలే చేయాలని చెప్పి కూడా టీటీడీ రంగ సంస్థలు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ కూడా పదే సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద భక్తులు కూడా టీటీడీ సూచనలు ఫాలో అవుతారని నమ్ముదాం. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, తిరుమల అలిపిరి కాలినడక మార్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.